ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ న్యూజిలాండ్ వీజ్ ఇండియా టీము మ్యాచ్ జరుగుతుంది కదా ఈరోజు. ఆ టీంలో ఇండియా 49 ఓవర్లకి 254 కొట్టి 6 వికెట్లు అయింది. టీమిండియా విజయం సాధించింది 4 వికెట్ల తేడాతో. దీంతో అసలు ఎంత హ్యాపీనెస్ ఉందంటే మన ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమిండియా అనేది విజయం సాధించింది అనమాట. న్యూజిలాండ్ టీము సెమీఫైనల్లో ఓడిపోయింది, గ్రూప్ టీంలో ఓడిపోయి ఫైనల్లో కూడా టీమిండియాతో ఓడిపోయింది అనమాట. సో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంట్లో శ్రేయస్ అయ్యర్ వచ్చి 48 కొట్టాడు. అట్లాగే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసి టీమిండియాకి విజయం సాధించారనమాట. చూడండి టీమిండియా విజయోత్సవాలు ఎంత సంతోషంగా ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో. మన స్పిన్నర్లు బౌలింగ్తో న్యూజిలాండ్ టీం అనేది కుదేలైందనమాట. చూడండి ఎంత హ్యాపీనెస్గా ఉన్నారో టీమిండియా అందరూ. ఆల్ ది బెస్ట్ టీమిండియా. ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. చూడండి ఒకసారి. మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. 4 వికెట్ల తేడాతో ఈ గొప్ప విజయాన్ని అలాగే శ్రేయస్ అయ్యర్ మనకి అక్షర్ పటేల్ మంచి భాగస్వామ్యంతో టీమిండియాకి మనకు విజయబాట వేసిందనమాట. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ 48 కొట్టి మనకి భాగస్వామ్యం అనేది ఎక్కువ చేశారనమాట. సో దీనివల్ల మిగతా కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఇద్దరు బ్యాటింగ్ చేయగా హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు 18 రన్స్ చేసి. తర్వాత కేఎల్ రాహుల్, జడేజా కలిసి టీమిండియాకి విజయం అనేది అందించారనమాట. రు 1998లో సౌత్ ఆఫ్రికా విజేతగా గెలిచింది. వెస్టిండీస్ రన్నరప్. 2000లో న్యూజిలాండ్ విజేతగా నిలిచి రన్నరప్గా ఇండియా ఉండింది. 2002లో ఇండియా విజేతగా నిలిచి అలాగే సంయుక్త విజేత అంటే సౌరవ్ గంగూలీ, సనత్ జయసూర్య శ్రీలంకతో ఇండియా టీము విజేత అనేది జరిగిందనమాట.